కొత్తగూడెంలోని దుర్జన్ బస్తీ, నెహ్రూ బస్తీ, మధుర బస్తీల కూడలిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 3 రోజుల నుండి విగ్రహ ప్రతిష్ఠ కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ముగిసింది. దేవాలయంలో స్వామి పురాతన విగ్రహం స్థలంలో నూతనంగా మరో విగ్రహం ప్రతిష్ఠించాలని బస్తీ వాసుల నిర్ణయం మేరకు కొంతమంది కమిటీగా ఏర్పడి దాతల సహకారంతో నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని, ఈ దైవ కార్యంలో తమ వంతు సహకారంగా ధన, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ ముగిసిన అనంతరం మధ్యాహ్నం నుండి భక్తులకు అన్న ప్రసాదాల కార్యక్రమాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్లాల్ కోరి, రాజేశ్వరరావు, అరుణ్ కుమార్, రుక్మిణి, ఇందిరా, పద్మ, వెంకటలక్ష్మి, స్థానిక యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగూడెంలోని దుర్జన్ బస్తీ అందుగల ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అయినా దీని యొక్క అభివృద్ధికి నోచుకోలేదు. దాని సందర్భంగా మా యొక్క ఈ దుర్జన్ బస్తీ అందుగల సభ్యులము కొంతమందిని కమిటీగా ఏర్పడి, ముఖ్యంగా మహిళలు దాదాపు 5-6 మహిళలు ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క విగ్రహం అభివృద్ధి చేస్తూ దీని యొక్క నిర్మాణం చేసి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని, ఎవరికి ఒక పాత విగ్రహం ఉంది, ఆ విగ్రహం కొన్ని అనివార్య కారణం వల్ల మార్చాలని నిర్ణయించి ఒక కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి దానికి అనుగుణంగా వేద పండితుల్ని సంప్రదించి ఈ యొక్క ఆగస్టు 9, 7, 8, 9 తారీఖుల్లో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులను, ఈ ఏరియా వాళ్ళు కొంతమందిని కలిసి మా యొక్క వంతుగా కొంత అమౌంట్ని మేము కాంట్రిబ్యూట్ చేసి, మిగతా అమౌంట్ని దాతలను సంప్రదించి కొంత అమౌంట్ని దాతల దగ్గర నుంచి కూడా దాదాపు దుర్జన్ బస్తీ, మధుర బస్తీ, నెహ్రూ బస్తీ అందుకల దాతల్ని సంప్రదిస్తూ చాలామందిని సంప్రదించి కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన పూజారి గారిని సంప్రదించి ఈ యొక్క ఆగస్టు 7, 8, 9 తారీఖుల్లో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించడం మూలంగా ఈ ఆగస్టు 7వ తారీఖు నుంచి ఈ యొక్క కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. 7వ తారీఖు గణపతి ఉత్సవము, గణపతి హోమము, గణపతి పూజ, 8వ తారీఖు హోమాలు, 9వ తారీఖు ఈరోజు ఉదయం హోమాలు అండ్ విగ్రహ ప్రతిష్ఠ, గణపతి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పద్మావతి దేవి, గరుడు, కలశము ఈ యొక్క వీటిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. యంత్ర సమేతంగా ప్రతిష్ఠ చేసి ఈరోజు దానిలో భాగంగా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన దాతలు, కొత్తగూడెంలోని ప్రజానీకము, భక్తులు అందరికీ మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.